బ్రాహ్మణుల ఇంట్లో అద్దెకు ఉండవచ్చా? బ్రాహ్మణుల యొక్క ఇల్లు లేదా వస్తువులను లేదా స్థలమును కొనుక్కోవచ్చా అనేటువంటి సందేహంలో చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణుల ఇంట్లో అద్దెకు ఉండకూడదు అని కానీ, బ్రాహ్మణుల యొక్క ఇల్లు కొనుక్కోకూడదు, స్థలం కొనుక్కోకూడదు, వస్తువులు కొనుక్కోకూడదు అని అనుకోవడము పూర్తి అపోహ. అసలు ఈ విధమైనటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చింది జనాల్లో అనేటువంటిది మాత్రము అర్థం కావడం లేదు. ఏ శాస్త్రము చెప్పడం లేదు బ్రాహ్మణుల ఇంట్లో అద్దెకు ఉండకూడదు, బ్రాహ్మణ ఇల్లు కొనుక్కోకూడదు అని. అయితే గరుడ పురాణంలో మాత్రము దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధంగా ఉన్నట్టు ఒక అంశం మాత్రం చెప్తారు. బ్రాహ్మణుల యొక్క సొత్తును హరించకూడదు, అలా హరిస్తే కనుక అది 7 జన్మల పాటు వాళ్ళను ఆ పాపం వెంటాడుతుంది అని గరుడ పురాణంలో చెప్పడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ విషయం చెప్పారు అని అంటే, వేదాంగములు చదువుకున్నటువంటి యొక్క బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి సంపదను హరిస్తే కనుక అది మహాపాపము. ఆయనకున్నటువంటి సంపదను కానివ్వండి, ఇంటిని కానివ్వండి, పొలమును కానివ్వండి, అతనికి రావాల్సినటువంటి దాన్ని దక్కనీయకుండా చేసి దానిని హరించి మన పేరును చేసుకుంటే అది మహాపాపము. అంతేకాకుండా ఒక బ్రాహ్మణుని యొక్క సేవలను ఉపయోగించుకొని ఆ బ్రాహ్మణుని యొక్క సేవలకు అందజేయాల్సినటువంటి సొమ్మును అందజేయకుండా దానిని మానేస్తే కనుక ఆ పాపము 7 జన్మల పాటు ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది అని కూడా గరుడ పురాణం చెబుతుంది. అంటే ఒక బ్రాహ్మణుని చేత పూజలు చేయించుకొని అతనికి ఇవ్వవలసినటువంటి దక్షిణ ఇవ్వకుండా ఎగ్గొడితే అలాంటి దంపతులను అలా చేసినటువంటి వారిని ఆ పాపము 7 జన్మల పాటు వెంటాడుతుంది అని అంటారు. బ్రాహ్మణ సొమ్ము విప్రుని సొమ్ము విషం వంటిది అని సామెత అందుకే పుట్టింది. కనుక బ్రాహ్మణుణ్ణి మోసగించకూడదు, బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి ద్రవ్యమును హరించకూడదు అని చెప్పారు. కానీ బ్రాహ్మణుల ఇంట్లో అద్దెకు ఉండకూడదు, బ్రాహ్మణుల యొక్క ఇంటిని కొనుక్కోకూడదు అని మాత్రం ఇక్కడ చెప్పలేదు. కొనుక్కునేటువంటి విషయంలో బేరమాడి కొనుక్కోవచ్చు, కానీ ఏదో 100 రూపాయలకు రావాల్సినటువంటి వస్తువును 10 రూపాయలకే కొనుక్కుంటా, అమ్మితే అమ్ము, లేకపోతే అమ్మకపోతే నీ అంతు చూస్తా అని బెదిరిస్తే కనుక అది పాపం. కేవలం బ్రాహ్మణుని యొక్క సొమ్మును మాత్రమే కాదు, చాతుర్వర్ణాలలో ఉన్నటువంటి ఏ వర్ణం వారి సొమ్మునైనా కానీ హరించడము పాపమే. చాతుర్వర్ణాలలో ఉన్నటువంటి ఎవరిని మోసగించినా కానీ అది పాపమే. శూద్రకులంలో పుట్టినటువంటి వాడిని ఒక బ్రాహ్మణుడు మోసగించినా కానీ ఆ బ్రాహ్మణుడు కూడా ఆ పాపమును అనుభవించి తీరవలసిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి.